అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్టీవీ చిత్రాలు. రాజాసాబ్ అందాన్ని చూడగానే కారుకున్న అద్దం దానంతటా అదే తిరిగేంతలా ముద్దొస్తుంటే డార్లింగ్ ప్రభాస్ లుక్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ ని ఏ విధంగా అయితే చూడాలని అతని అభిమానులు కోరుకుంటున్నారో సరిగ్గా అలాగే డార్లింగ్ ని లవ్ బాయ్ లా చూపిస్తున్నారు. దర్శకుడు మారుతి అయితే అత్తర కొట్టేశాడు అనే చెప్పొచ్చు. ఇంకా కల్కి వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ రాజాసాబ్. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న థియేటర్స్ లో విడుదల కానుంది. సింగర్ చిన్మయి శ్రీపద గురించి ఆడియన్స్ కి పరిచయం అక్కర్లేదు. తెలుగుతో సహా పలు భాషల్లో ఆమె ఎన్నో పాటలు పాడింది. అంతేకాకుండా సమాంతా నటించిన చాలా సినిమాలకి చిన్మయి డబ్బింగ్ చెప్పింది. ఇక కెరియర్ పరంగా చూసుకుంటే ఇలా పలు సామాజిక సమస్యలు, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై కూడా తరచూ గొంతు వినిపిస్తూనే ఉంటుంది చిన్మయిది. అయితే తాజాగా తన భర్త రాహుల్ రవీంద్రన్ కూతురుపై ఒక పోస్ట్ పెట్టారు. అయితే చిన్మయి దీనికి స్పందించింది. దీంతో పలువురు ఆమెకి ట్రోల్ చేశారన్నమాట. తాజాగా దీనిపై చిన్మయి ఘాటుగా రియాక్ట్ అయింది. డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ మహారాజా రవితేజతో తీసిన మిస్టర్ బచ్చన్ చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న విషయం తెలిసిందే. ఒక ఫిల్మ్ రిపోర్టర్ ని తెగ అయితే పులిహార్ కలిపాడు ఆమెతో. ఇంకా ఆ సమయంలో హరీష్ శంకర్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ భలే హిలేరియస్ గా అనిపించాయి. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇంకా ఈ సినిమా అయితే నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది. అండ్ ఆయన స్థాయి ఇంకెక్కడికో వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు. అయితే సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో బన్నీ లుక్ కి ఇప్పటికీ ఎంత చేంజ్ ఓవర్ ఉందనేది అందరికీ తెలిసిందే. ఇక అల్లు అర్జున్ తన ఫస్ట్ లుక్ మార్చుకోవడానికి పలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారంటూ ఎప్పటి నుంచో వినిపించే రూమర్స్ ఇవి. ఇంకా తాజాగా దానిపై ప్రముఖ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గొల్లు అయితే క్లారిటీ ఇచ్చారు. నిజంగానే ఆయనకి సర్జరీస్ అండ్ బొటాక్స్ అయితే చేయించుకున్నారని. నేచురల్ స్టార్ నాని ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో చాలా మందికి నచ్చిన సినిమా జెర్సీ. ఎందుకంటే ఈ సినిమాలో నాని యాక్టింగ్ పీక్స్ లో ఉంటుంది. నానిని ఎలా అయితే ఫ్యాన్స్ చూడాలి అనుకున్నారో అలా చూపించాడు డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి. ముఖ్యంగా ఈ సినిమా ఎమోషన్స్ మాత్రమే కాదు, ప్రేక్షకుల్ని కంట తడి పెట్టిస్తాయి ప్రతి ఒక్క సీన్. అలాంటి జెర్సీ సినిమాపై చేసిన ఒక ఫ్యాన్ మేడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతోంది. 2 గంటల సినిమాని కేవలం 2 నిమిషాల్లో చూపించేశాడు. హీరో విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తంగ్లాన్. పి రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది. తాజాగా సెన్సార్ పనులు అయితే పూర్తయినట్లు మూవీ టీం తెలిపింది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి UA సర్టిఫికెట్ ఇచ్చింది. ఎలాంటి కట్స్ అయితే సూచించకపోవడం గమనార్హం అనే చెప్పొచ్చు. అండ్ దీనిపై అయితే ఆల్మోస్ట్ గా 2 hours 33 minutes 56 seconds అయితే వచ్చింది రన్ టైం. నేచురల్ స్టార్ నాని తన కో స్టార్స్ తో ఎంత క్లోజ్ గా ఉంటారో తెలిసిందే. ముఖ్యంగా నానితో వర్క్ చేసిన ప్రతి హీరోయిన్ ఆయనకి మంచి ఫ్రెండ్ అయిపోతుంది. తాజాగా కీర్తి సురేష్ నాని ఫ్యామిలీతో తనకి ఉన్న రిలేషన్షిప్ ని దాని గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. వాడు నన్ను అత్త అని పిలుస్తాడు, అదే నాని కొడుకు జున్ను. వాడు అయితే మిస్ యూ అని అలాగే సీ యూ అన్న పదాలని భలే క్యూట్ గా పలుకుతాడంట. మూసి సూయు అని అంటాడంట. నేను ఎప్పుడైనా కాస్త డౌన్ లో ఉన్నప్పుడు ఈ వాయిస్ నోట్ వింటాను అని చెప్పుకొచ్చారు. శ్రీరెడ్డి ఈ మధ్య తన ఊపు తగ్గించేసింది. ఎప్పుడైతే వైసీపీకి ఘోర పరాజయం ఎదురైందే అప్పటి నుంచి తన పరిస్థితులు మారిపోయాయి. శ్రీరెడ్డిని వైసీపీ ఏనాడు కూడా తమ పార్టీ కార్యకర్త అని ఎక్కడా కూడా పొరపాటును కూడా చెప్పుకోలేదు. కేవలం శ్రీరెడ్డి మాత్రమే మా జగనన్న అంటూ మా పార్టీ అంటూ ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయింది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి వారి మీద కూడా పిచ్చి బూతులతో విమర్శలు చేస్తూ ఉండేది.
నంది అవార్డ్స్ మాదిరిగానే గద్దర్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఒక అడుగు ముందుకు వేసి ప్రభుత్వం వచ్చినా కూడా చిత్రసీమ నుంచి ఎలాంటి కదలిక లేదని సీఎం రేవంత్ రెడ్డి గారు కౌంటర్లు వేశారు. ఇక సీఎం అంతటి వారే అలా అనేసరికి చిరంజీవి వెంటనే రియాక్ట్ అయ్యారు. గతంలో గద్దర్ అవార్డుల గురించి మాట్లాడిన వీడియోని షేర్ చేస్తూ సీఎం సూచనల మేరకు ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అడుగు ముందుకు వేయాలని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవరా సెకండ్ సింగిల్ గురించి ప్రతి ఒక్కరు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఎన్టీఆర్ దేవరా నుంచి రెండో పాట కోసం అభిమానులు అయితే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న సంగతి ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే. జూలైలో ఈ అప్డేట్ అయితే ఉంటుందని అంటున్నారు. ఇంకా జూలై లాస్ట్ డే వచ్చేసింది. ఇది ఒక రొమాంటిక్ మోడ్ లో కనిపిస్తుందంట. దేవరా సినిమా నుంచి ఈ సింగిల్ కోసం ప్రతి ఒక్కళ్ళు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇంకా జూలై అయిపోయింది కాబట్టి ఆగస్ట్ లోనే ఆ పాట వస్తుందని అందరికీ అర్థమైంది. తాజాగా అనిరుద్ వేసిన ట్వీట్ తో రెండో పాట అప్డేట్ ఫిక్స్ అయింది. ఇక వీకెండ్ లోనే ఆ రెండో పాటని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. కమీడియన్ హర్ష తాజాగా షేర్ చేసిన ఒక పోస్ట్ చూస్తే అందరికీ ఓ అనుమానం కలుగుతోంది. హర్షకేమైంది, ఎందుకలా మాట్లాడుతున్నాడు, ఏం జరుగుంటుంది అనేలా ప్రశ్నలు వస్తున్నాయి. విడాకులు తీసుకుంటున్నావా బ్రో అంటూ నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు. అయితే కమీడియన్ హర్ష ఆ పోస్ట్ సీరియస్ గా వేయలేదని, కొటేషన్స్ కోసం వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంత సీరియస్ మ్యాటర్ అయితే కాదని అర్థమవుతోంది. అయితే ఇది ఏ సినిమా ప్రమోషనో మనమే అయితే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మాస్ మహారాజా రవితేజ స్పీడ్ మామూలుగా లేదు. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లతో తన ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇస్తున్నారు రవితేజ. ముఖ్యంగా కోవిడ్ విలయం తర్వాత పెద్ద హీరోలంతా టైం తీసుకుని సినిమాలు తీస్తుంటే మాస్ మహారాజా మాత్రం అయితే జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిపోతున్నారు. 2021 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 8 సినిమాలను రవితేజ రిలీజ్ చేశారు. పోస్ట్ కోవిడ్ తర్వాత టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసిన హీరోగా రికార్డ్ అయితే సృష్టించారు. రాజ్ తరుణ్ తో చేసిన సినిమా కుమారి 21F. ఆ సినిమాతో కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొట్టింది హెబ్బా పటేల్. ఆ తర్వాత చాలానే సినిమాలు చేసినప్పటికీ హెబ్బాకి స్టార్ హీరోయిన్ హోదా అయితే దక్కలేదు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల్లో హెబ్బాకి అవకాశాలు రాకపోవడం ఆమె కెరియర్ కి నెగటివ్ అయింది. కానీ లేటెస్ట్ ఫోటోషూట్ లో మళ్ళీ సన్నగా అయిపోయింది. హెబ్బా ఫోటోస్ లో అయితే మునుపటి లుక్ లో కనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు మీరే లుక్ వేయండి. అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు రాహుల్ రవీంద్రన్. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. అయితే డైరెక్టర్ గా కూడా తన టాలెంట్ ని చూపించాడు రాహుల్. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రాహుల్ రవీంద్రన్ తాజాగా తన భార్య సింగర్ చిన్మయ్ పై వస్తున్న ట్రోల్స్ పై రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఒక నెటిజన్ కి రాహుల్ మధ్య జరిగిన సంభాషణ ఏదైతే ఉందో భలే ఫనీగా నడిచింది. దాంట్లో నేను ఒప్పుకోను అని ఫనీగా అన్నారు. అక్కడ ఇప్పుడైతే ఎక్కడ చూసినా పాన్ ఇండియా అనే పేరు వినపడుతోంది. కానీ అప్పట్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సినిమాలు తీసుకునేవారు. ఇప్పుడు పక్క ఇండస్ట్రీలో ఏదైనా సినిమా హిట్ అయితే వెంటనే రీమేక్ రైట్స్ కొనుక్కుని చేసేవాళ్ళు అప్పట్లో. ఇంకా అలా ఎన్నో తెలుగు సినిమాలు తమిళ్ రీమేక్లు కూడా అయ్యాయి. మరి ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చేసినవన్నీ తెలుగు రీమేక్సే. ఇంకా తమిళ హీరో అయితే ఎవరు చేసే ఉండరనే అనిపిస్తుంది. దానిపై చాలా సందర్భాల్లో మన తెలుగు ఆడియన్స్ సోషల్ మీడియాలో విజయ్ని, ఇంకా ఆయన పర్ఫార్మెన్స్ ని, ఆయనకి చాలా ట్రోల్స్ కూడా చేశారు. తాజాగా మరోసారి విజయ్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాలో హింస చాలా ఎక్కువైపోయిందన్న సంగతి మనందరికీ తెలిసిందే. రక్తపాతం లేకుండా ఏ సినిమా రావటం లేదు. అయితే ఇటీవల కొన్ని చిత్రాల్లో ఇది మరీ మితిమీరిపోయింది. ఆడియన్స్ కి కూడా ఇలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇంకా అలాంటి వారి కోసమే అన్నట్లుగా బాలీవుడ్ నుంచి తెరకెక్కింది కిల్ సినిమా. ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన సినిమాల్లో కిల్ ద మోస్ట్ వెయిటెడ్ సినిమా అనే చెప్పొచ్చు. అండ్ చాలా వైలెంట్ సినిమా అని కూడా చెప్పొచ్చు. అండ్ ఈ చిత్రం అయితే చూడటానికి ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక యాక్షన్ వీడియో నెట్టింట్లో అయితే చక్కర్లు కొడుతోంది.
జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో ఆమె నటించిన చిత్రాలు వరుసగా విడుదల అవుతూనే ఉన్నాయి. కానీ జాహ్నవీకి ఇప్పటి వరకు కమర్షియల్ గా ఒక్క సక్సెస్ కూడా రాలేదు. అండ్ ఆమెకి తెలుగు సినిమాల్లో సక్సెస్ వచ్చేలా కనిపిస్తోంది. అయితే తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ తన మూడ్ స్వింగ్స్, తన బిహేవియరల్ చేంజెస్ వల్ల తన లవర్ తనతో పడిన బాధల గురించి చెప్పుకొచ్చింది. పీరియడ్స్ టైంలో తాను పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేది అని చెప్పేసి అంటూ గతాన్ని గుర్తు చేసుకుని మరీ బాధపడుతోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.